అందరికీ నమస్కారం. మీకు ఈరోజు ఒక నెగటివ్ ఎనర్జీని సమూలంగా తొలగించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించేటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థం గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇంట్లో పూజ చేసే సమయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడానికి, పాజిటివ్ తరంగాలతో ఇల్లంతా నింపివేయడానికి మనం అగరబత్తీలను వెలిగిస్తుంటాం. అయితే అవి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్తో నిండి ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా మనం సాంబ్రాణి ధూపం వేసుకోవచ్చు. అదేవిధంగా ఇతర సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాలతో మనం ధూపం వేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే దీన్ని హాల్మడ్డి అని అంటారు. హాల్మడ్డి అంటే ఒక చెట్టు యొక్క బెరడు నుంచి తీసినటువంటి పొడి అన్నమాట. హాల్మడ్డి పొడి అని మనకు అమెజాన్లో, అదేవిధంగా ఇతర ఆన్లైన్ వెబ్సైట్లో మనకు ఈ హాల్మడ్డి పౌడర్ అనేది దొరుకుతుంది. హాల్మడ్డితో చేసినటువంటి అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ కూడా దొరుకుతున్నాయి. ఈ మామూలుగా అయితే ఇంతకుముందు ఈ పౌడర్ విడిగా దొరికేది. ఈ చెట్లను అంతరించిపోయేటువంటి జాతిలో చేర్చడం వలన అరుదైన వృక్షరాజాలు కాబట్టి వీటిని నరకడం నిషేధించడం వలన దీని రేటు అమాంతం పెరిగిపోయింది. అందుకే ఈ విధమైనటువంటి పొడి రూపంలో దొరకడం లేదు. ఇది హాల్మడ్డి పొడి వేసి చేసినటువంటి, ఇది చాక్లెట్ రూపంలో ఉంది కదా, ఇది ధూపం అన్నమాట. మామూలుగా అయితే ఈ విధంగా చేసి ఇట్లా దీన్ని సగం తుంచివేసి ఈ విధంగా కోన్లాగా చేసి మనం వెలిగించుకోవచ్చు. చక్కగా ధూపం వస్తుంది. అదేవిధంగా చాలా సువాసనభరితంగా ఉంది ఇది. ఈ ఒక్క చాక్లెట్ 30 రూపాయలకు నేను తెచ్చుకున్నాను. దీన్ని సగం చేసి ఈ విధంగా ఇంతకుముందు చూపించినటువంటి కోన్ రూపంలో నేను చేసి వెలిగించడం జరిగింది. ఇది ఇల్లంతా సువాసనతో నింపివేస్తుంది. మనం దేవాలయంలో ఉన్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. చక్కగా పూజ లేదా ప్రార్థన, ఏవైనా దైవ సంబంధ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెగటివ్ ఎనర్జీ సమూలంగా తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చక్కటి ఆకర్షణ శక్తి మన ఇంటికి వస్తుంది. ధనాకర్షణ కలిగించేటువంటి అద్భుతమైనటువంటి పదార్థంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సువాసన అంటే, ప్రకృతి సిద్ధమైనటువంటి సువాసన అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఈ విధంగా చేయడం వలన మనకు లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. అందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద మందులు, దినుసులు అమ్మే చోట ఇది తెచ్చుకొని ఉపయోగించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను.